హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియానమ్మ విజయరాణి. మీ విజయ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమ్ಮೇల్ చూస్తే తెలిసే ఉంటుంది కదా. మీ మనసులో మాట నా నోట అనే వీడియోతో వచ్చాను. నేను ఆ వీడియో అనేది అలా పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటి మా గ్రూప్లో ఇంకెవరెవరు ఉన్నారు అనేది ఫస్ట్ చూసేద్దాము. ఆంధ్ర పద్దు, మాల్తీ సిస్టర్ ఉన్నారు, నేనున్నాను, ఇండియానమ్మ విజయరాణి నేనున్నాను, పిన్ని ఛానల్ సుశీల సిస్టర్ ఉన్నారు, తర్వాత వంటలక్క ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఆంధ్ర పద్దు ఇచ్చింది నాకు ఛాలెంజ్ అనేది. ఎం అనే అక్షరం మీద వచ్చే వాళ్ళ గురించి చెప్పమని చెప్పారు. మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా. నేను ఎం అనే అక్షరం మీద వాళ్ళ గురించి చెప్పాలి కదా. నేను ఎవరికి ఇస్తాను టాస్క్ అనేది తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూసేసేయాలి. ఎం అనే అక్షరం మీద ఆ సిస్టర్కి ఇష్టం లేని ఫుడ్ ఏంటి అనేది చెప్పాలి. ఇష్టమైనవి చెప్పాలి అంటే చాలా తేలికండి. ఏముంది, అన్నిటిలో ఏదో ఒకటి ఒక రాయి వేస్తే అర్థమైపోతుంది. ఏదో 10 రాళ్ళు వేస్తే ఒక రాయన్న కరెక్ట్ అవుతుంది కదా. ఇష్టం లేని చెప్పాలంటే చాలా కష్టము. నేనైతే కొన్ని వరకు గెస్ చేశాను. అది ఎవరు, అవి ఏవేంటి అనేది చూసేద్దాము. నేను గెస్ చేసి పెట్టుకున్నాను, అంటే పేపర్ మీద అనేది నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పటికి మనకి 2 మినిట్స్లో చెప్పడం చాలా కష్టం కదా. అందుకని చెప్పి నేను కొంతవరకు గెస్ చేశాను. 3 మినిట్స్లో ఇష్టం లేని ఏంటి అనేది చెప్పాలి. చూసేద్దాము. 10 చెప్పాలి. 10లో కనీసం 1 or 2 కరెక్ట్ అయినా చాలండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. సిస్టర్ ఎం అనే అక్షరం మీద మన గ్రూప్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అనేది చూస్తే కనుక, నా వీడియో చూస్తే నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పాను అనేది మీరు కామెంట్ చేస్తే అది పిన్ చేస్తాను. సిస్టర్ మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు కామెంట్ చేయండి నేను ఎన్ని కరెక్ట్గా చెప్పాను అనేది. స్టార్ట్ చేస్తాను. ఇంకో 3 సెకండ్స్లో స్టార్ట్ చేస్తాను. 3 మినిట్స్లో చెప్తా. స్టార్ట్ చేస్తున్నాను. డ్రై ఫిష్ ఇష్టం లేదు, సొరకాయ ఇష్టం లేదు, తర్వాత వచ్చేసి కాకరకాయ ఇష్టం లేదు, పొట్లకాయ ఇష్టం లేదు, క్యాబేజీ ఇష్టం లేదు, డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఇష్టం ఉండదు సిస్టర్కి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ తినరు. దాంట్లో వచ్చేసి వడ, పూరి ఇష్టం లేదు. ఇప్పుడు కేక్ చెప్పాను. చాక్లెట్ కేక్ అంటే ఇష్టం లేదు. ఆ తర్వాత వచ్చేసి డీప్ ఫ్రై చేసేయే కదా, బజ్జీ అంటే ఇష్టం లేదు. ఎక్కువగా ఆనియన్స్ తినరు. ఎందుకంటే నాకు అది ఎలా గెస్ చేశానంటే, ఒక ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్లో చెప్పారు ఆనియన్స్ ఇన్ని మేము ఎక్కువగా తినము, కొంతవరకే తింటాము అనేది గెస్ చేసి అక్కడ చెప్పారు కాబట్టి అది అనుకుంటున్నాను. బజ్జీలు ఇలాంటివి కూడా తినరు సిస్టర్. డీప్ ఫ్రై ఆయిల్ ఐటమ్స్ తినకుండా హెల్త్ కేర్ అనేది తీసుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ తినలేదు అంటే, ఆయిల్ ఐటమ్స్ తింటలేదంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా కేర్ తీసుకుంటున్నట్టే కదా లెక్క. ఇంతవరకు సిస్టర్ తిననయ్యి. ఇంకోటి ఏంటి, స్వీట్స్ ఎక్కువగా తినరు. స్వీట్స్ చాలా తక్కువ తింటారు. అవునా సిస్టర్? చాక్లెట్ కేక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాక్లెట్ కేక్ ఇష్టం లేదంటే ఆల్మోస్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇలాంటివి కూడా ఇష్టం ఉండదు కదా సిస్టర్. నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్గా చెప్పాను అనేది చెప్పండి. నేను వచ్చేసి 1.5 మినిట్లో చెప్పేశాను. నేను ఎవరికి ఇస్తున్నాను ఛాలెంజ్ అనేది చెప్తాను. మా గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దామా. ఆంధ్ర పద్దు ఉన్నారు, తర్వాత ఎంఆర్ హోమ్లీ బ్లాగ్స్ ఉన్నారు, పిన్ని ఛానల్ సిస్టర్ ఉన్నారు, సుశీల సిస్టరు, వంటలక్క ఉన్నారు. మీరు గెస్ట్ చేస్తున్నారా నేను ఎవరికి ఇస్తాను ఛాలెంజ్ అనేది? ఎవరికి ఇద్దాము? నాకైతే పద్దు ఇచ్చింది. ఎం అనే అక్షరమే చెప్పమంది, నేను చెప్పాను. నేనైతే కనుక వి అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు, అంటే ఛానల్లో వి అనే అక్షరంతో స్టార్ట్ అయ్యిద్ది. తన పేరు, అసలు పేరు అయితే ఎన్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యిద్ది. నేను మీ అందరికీ తెలిసిన పర్సనే. నేనైతే కనుక తనకి చెప్తున్నాను. మన గ్రూప్లో 5 మెంబర్స్లో ఎవరో ఒకరి గురించి ఇంకా చెప్పలేదు. వాళ్ళెవరు అనేది నువ్వు గెస్ చేసి రేపు సాయంత్రం లోపు వాళ్ళ గురించి చెప్పేసి, టైం అయితే నేను మెన్షన్ చెయ్యను, నీ ఇష్టం. రేపు ఈవినింగ్లో ఏదో ఒక టైంలో, నైట్ మిడ్నైట్ పెడతావా లేదంటే 11కి పెడతావా, అది నీ ఇష్టము. మీకు ఇష్టమైన టైంలో వీడియో అనేది అప్లోడ్ చేసేసేయండి. మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా పర్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత తెల్లారి మధ్యాహ్నం నుంచి ఏదో ఒక టైంలో మీరు అప్లోడ్ చేసేసేయండి. వి అనేది ఛానల్ పేరు, ఎన్ అనేది తన అసలు పేరు. మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్లో రాయండి.
ఎం అనే సిస్టర్ మీరు నా వీడియో చూసి నేను ఎన్ని కరెక్ట్గా చెప్పాను అనేది చెప్తే కనుక మీదనేది పిన్ చేస్తాను. మీరందరూ ఫస్ట్ టైం మా వీడియోస్కి వచ్చారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు మా వీడియోస్ చూసేసేయచ్చు. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 4 ఫ్రీ అనండి. మీకు చాలామంది అవి చేయడానికి బాధపడుతున్నారు. ఫ్రీ కాబట్టి నో ప్రాబ్లం, చేసేసి 10 మందికి సపోర్ట్ చేద్దాం అనేది మన ఉద్దేశము. ఆ విధంగా మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ లైక్లన్నీ నాకు బూస్టింగ్ లాగా యూజ్ అయ్యి మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. త్వరలో అలాంటి వీడియోస్ కూడా చేస్తాము. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మళ్ళీ మీ ఇండియన్ అమ్మ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది.